ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ ని లాంచ్ చేసింది. సో స్కీమ్ గురించి మాట్లాడే కన్నా ముందు ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జిక్యూషన్ ఒక బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా 10,000 బస్సులతో ప్రజల్ని తరలించకుండా, భారీ బహిరంగ సభలు పెట్టకుండా, ఎక్కడా కూడా డబ్బులు వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా, ప్రతిపక్షాల మీద బూతుల దండకం వినిపించకుండా దాదాపు 8,500 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లోకి తరలించారు. సో ఒకరికి ఇచ్చారా, ఇద్దరికి ఇచ్చారా, ముగ్గురికి ఇచ్చారా, నలుగురికి ఇచ్చారా, 15,000 ఇచ్చారా, 17,000 ఇచ్చారా, 18,000 ఇచ్చారా, 13,000 ఇచ్చారా అన్నది పక్కన పెడితే ఇచ్చిన డబ్బులు చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ని యూజ్ చేసుకుని హై సెక్యూరిటీ పెట్టుకోకుండా పెద్ద పెద్ద ప్రదేశాల్లో సభలు పెట్టకుండా చాలా సింపుల్ గా మనీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒకటి ఈ సభలకు ఈ ట్రాన్స్పోర్టేషన్ అయ్యే ఖర్చు గవర్నమెంట్ ఖర్చు మిగిల్చినట్టయింది. పాయింట్ నెంబర్ 2, 15,000 చెప్పి 13,000 ఇచ్చారా, ఇది మోసమా, తల్లికి వందనమా, తల్లికి వంచడం అనేది నేను తర్వాత మాట్లాడతాను. బేసిక్ గా ఈ తల్లికి వందనం స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. అంటే ఒక గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతమంది ఫేక్ అకౌంట్స్ తో ఆ డబ్బులు మ్యానిపులేట్ చేయొచ్చు, వేరే ఖాతాల్లోకి తరలించొచ్చు అనేది లోకేష్ డైరెక్ట్ గా చెప్పారు. నేనేమంటానంటే యాజ్ ఎ మినిస్టర్ గా లోకేష్ నిజం చెప్పారా లేకపోతే ఫేక్ డేటా ప్రజెంట్ చేశారా అన్నది మనం క్లారిటీగా చెప్పలేం. కానీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే చదువుకోని వాళ్ళు, పక్క రాష్ట్రాల్లో చదువుతున్న వాళ్ళు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ చదివి ఆ డబ్బులు తీసుకున్నారు అంటే వాళ్ళ పేర్లు చెప్పి ఈ నెలకి మనిషికి 13,000 అనేది డైవర్ట్ అయిందని చెప్పి లోకేష్ అన్నారు. అండ్ ఇంకో పాయింట్, ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది చదువుతున్నారో నేనే డేటా తెలుసుకోవడానికి 100 రోజులు పట్టిందంటే అఫీషియల్ డేటా గవర్నమెంట్ దగ్గర లేదా, అంటే గత ప్రభుత్వం దగ్గర లేదా. అండ్ ఇంకో పాయింట్, డ్రాబాక్స్ అనే స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విద్యార్థి అనేవాడు ఈ స్కూల్లో ఉన్నాడా, ఈ స్కూల్లో ఉన్నాడా, అంటే ఏ స్కూల్లో ఉన్నాడో క్లారిటీ లేకుండా గత గవర్నమెంట్ డబ్బులు వేసింది, సో ఆ విధంగా మమ్మల్ని వేయమంటున్నారా అని చెప్పి లోకేష్ క్వశ్చన్ చేశారు. సో యాజ్ అ మినిస్టర్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి నారా లోకేష్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు ఇది పక్కన పెడితే యాజ్ అన్ అన్అఫీషియల్ అపోజిషన్ పార్టీగా లేకపోతే గత గవర్నమెంట్ నడిపించిన వైఎస్ఆర్సీపీగా వాళ్ళు గవర్నమెంట్ ని ఏమని క్వశ్చన్ చేస్తారంటే యూడైస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎంటిటీ. అంటే యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే 2023-24 అకాడమిక్ ఇయర్ కి స్టేట్ లో 87 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతుంటే ఇప్పుడు ఆ డేటా ప్రకారం పోల్చుకున్నా మీరు 67 లక్షల మందికి ఎలా ఇస్తారు, అంటే 20 లక్షల మందికి ఎలా కోత విధిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ క్వశ్చన్ చేస్తుంది. ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్. వాళ్ళు ఈ రిపోర్ట్ ని డిస్ప్లే చేస్తారు. ఇది యూడైస్ నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ అయితే కాదు, ఇది యూడైస్ నుంచి వచ్చిన సోర్సెస్ ప్రకారం వీళ్ళు ఓన్ గా క్రియేట్ చేసిన రిపోర్ట్. యూడైస్ నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఏంటంటే యూడైస్ నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఈ విధంగా ఉంటుంది. అంటే పాయింట్ నెంబర్ 1, యాజ్ అ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఫేక్ అవ్వకపోవచ్చు, బట్ ప్రజల్ని మ్యానిపులేట్ చేయడంలో సక్సెస్ అవుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే యూడైస్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో అంగన్వాడీ స్టూడెంట్స్ ఉంటారు అండ్ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పి లోకేష్ అన్నారు. అంటే వీళ్ళందరికీ అమ్మఒడి వర్తించదు. అమ్మఒడి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకే వర్తిస్తుంది. సో యూడైస్ నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ప్రీ ప్రైమరీ నుంచి అంటే ఏజ్ 3 నుంచి క్లాస్ 12 వరకు చదివే విద్యార్థులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. అంటే అమ్మఒడి ఆర్ తల్లికి వందనం స్కీమ్ లో 87 లక్షల మంది చదువుతున్నారంటే అందులో అంగన్వాడీ అవ్వచ్చు, ప్రీ ప్రైమరీ అవ్వచ్చు, ఈ స్టూడెంట్స్ కి తల్లికి వందనం వర్తించదు. సో తల్లికి వందనం స్కీమ్ లో 87 లక్షల మంది చదివితే అందులో ప్రీ ప్రైమరీ చదివే వాళ్ళు ఫిల్టర్ అవుతారు. సో మిగిలిన వాళ్ళకి వైట్ కార్డ్ ఉండాలన్న గ్యారంటీ లేదు. అండ్ వీళ్ళ ఇన్కమ్ సోర్సెస్ హైయర్ ఉన్నప్పుడు ఈ మిగిలిన వాళ్ళలో కూడా చాలా మంది ఫిల్టర్ అవుతారు. ఇప్పుడు ఓవరాల్ గా ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ లో వాళ్ళకి ట్యాక్సీ ఉన్నా, ఆటో ఉన్నా, లేకపోతే భూమి ఉన్నా వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు. సో 67 లక్షల మంది పిల్లలకు ఏపీ గవర్నమెంట్ మనీ క్రెడిట్ చేసింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత జగన్ గారు పెట్టిన ఒక ప్రెస్ మీట్ లో డేటా 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 ఏం కావాలి మీకు, 87 లక్షల మంది పిల్లలు అండ్ 43 లక్షల మంది తల్లులు అన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో 43 లక్షల మంది తల్లులకు మాత్రమే గతంలో అమ్మఒడి స్కీమ్ వర్తించింది. బట్ వీళ్ళు అఫీషియల్ గా గతంలో ఏం మెన్షన్ చేశారంటే 6,000 కోట్ల రూపాయలు 82 లక్షల మంది పిల్లలకు వర్తించే విధంగా, బెనిఫిట్ జరిగే విధంగా మనీ రిలీజ్ చేసామంటున్నారు. అది బెనిఫిట్ మాత్రమే కానీ అంత మందికి రిలీజ్ చేయలేదు. 43 లక్షల మందికి మాత్రమే రిలీజ్ చేశారు. సో ఓవరాల్ ఇష్యూ మాట్లాడితే గతంలో 43 లక్షల మంది తల్లులకు మాత్రమే అమ్మఒడి వర్తించింది, అది కూడా 13,000 మాత్రమే వర్తించింది. ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 14,000, తర్వాత నుంచి 13,000 ఇచ్చారు. అంటే ఏ పథకానికి ఎంత ఇవ్వాలో క్లారిటీ లేకుండా గతంలో గవర్నెన్స్ నడిచిందా, ఆ మాత్రం క్లారిటీ లేకుండా ఒక సంవత్సరం ఒక అమౌంట్, ఇంకో సంవత్సరం ఇంకో అమౌంట్ ఇస్తారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఎవరైతే మన రాష్ట్రంలో చదవట్లేదో లేకపోతే 18 సంవత్సరాలు దాటి ఉన్నాయో
లేకపోతే ఏ స్కూల్లో చదువుతున్నారో క్లారిటీ లేని వాళ్ళకి, అంటే ఫేక్ అకౌంట్స్ కూడా తెలిసో తెలియకో మనీ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే పర్ ఫ్యామిలీ 13,000 రూపాయలు. ఇలా ఎన్ని ఫ్యామిలీస్ కి మనీ డైవర్ట్ అయిందో, ఎన్ని 13,000 డైవర్ట్ అయిందో ఇప్పటి వరకు మినిస్టర్ లోకేష్ రివీల్ చేసేదాకా ఆ డబ్బు ఎటుపోయిందో తెలియదు. అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ అయిపోయిందని అర్థం. సో లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పులు ఏంటంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ప్రచారం చేసి 13,000 మాత్రమే ఇచ్చి గ్రాస్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే వేరియస్ అదర్స్ టెక్నిక్స్ యూజ్ చేసి ఈ మనీని ఫేక్ అకౌంట్స్ కి వేరే అకౌంట్స్ కి మళ్లించారు అన్నది క్లారిటీ. అండ్ నెంబర్ 2 ఏంటంటే, అసలు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటే పిల్లలు ఫుట్బాల్సా? 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి 2 మినిస్టర్లు అవసరం. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఫుట్బాల్ అనుకుంటున్నారా? ఇప్పుడు గత గవర్నమెంట్ చేసిన తప్పులు అవ్వచ్చు, లేకపోతే ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఏం ఇష్యూ జరిగినా సరే మినిస్టర్ లోకేష్ అకౌంటబుల్. మినిస్టర్ లోకేష్ ఈజ్ అకౌంటబుల్. ఆయన సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడంలో క్లారిటీ మిస్ అయినా, ఒక పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసే దానిలో క్లారిటీ మిస్ అయినా, ఓవరాల్ గా గవర్నమెంట్ ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది. రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ లో అది డిస్ప్లే అవుతుంది. సో గత గవర్నమెంట్ తప్పు చేసిందా, ఈ గవర్నమెంట్ తప్పు చేసిందని మాట్లాడుకుంటే ఇప్పుడు మినిస్టర్ లోకేష్ అకౌంటబుల్ గా ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా అయిందంటే, 5 సంవత్సరాల్లో 2 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వర్క్ చేశారు. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కొంతవరకు క్లారిటీగా ఉన్నప్పటికీ సెకండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం మాట్లాడతారో స్టూడెంట్స్ కి తెలియదు. ఎప్పుడు కూడా షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ లాంటిది నిర్వహించి స్టూడెంట్స్ గురించి తెలుసుకున్న పాపం పోలేదు. అండ్ పాయింట్ నెంబర్ 3, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు 2013-14 ఇయర్ లో వచ్చిన రిజల్ట్ ప్రకారం అరౌండ్ 10th పాస్ పర్సెంటేజ్ 89% ఉంటే అది ఇంక్రీజ్ అవ్వకుంటూ సీఎం గా సిబిఎన్ రిజైన్ చేసే టైంకి, అంటే 2019 కి 94.88% పాస్ పర్సెంటేజ్ 10th ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అది 67% కి పడిపోయి అది అలా పెరుగుకుంటూ 74% కి వచ్చింది. అంటే 2 మినిస్టర్లు వర్క్ చేసిన తర్వాత 94% ఉండాల్సిన పాస్ పర్సెంటేజ్ 67% కి 74% కి పడింది. సో తల్లికి వందనం 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారంటే ఇదంతా గత ప్రభుత్వం మొదలుపెట్టి వెళ్ళిన పెంట. సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఎలాంటి నిబంధన పెట్టకుండా 87 లక్షల మందికి అమౌంట్ ఇచ్చేస్తే, రేపు పొద్దున సుప్రీంకోర్టులో వీళ్ళు ఓట్లు కొనుక్కోవడానికి ఈ మనీ వేశారు అని చెప్పి కనుక ప్రూవ్ చేయగలిగితే మొత్తం గవర్నమెంట్ కోసాలుగా వదిలిపోతాయి. సో ఈ నిబంధన కంపల్సరీ 2,000 రూపాయలు కట్ చేయాల్సిందే, లేకపోతే 300 యూనిట్లు కరెంట్ దాటితే అమ్మఒడి కట్ చేయాల్సిందే అని చెప్పి గత గవర్నమెంట్ ఏ లీగల్ ప్యాటర్న్స్ మీద ఈ డెసిషన్ తీసుకుందో అదే లీగల్ ప్యాటర్న్స్ మీద ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి టాక్సీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్ వీళ్ళందరికీ ఒకవేళ ఓన్ వెహికల్ ఉన్నా ఉండకపోయినా వీళ్ళ వృత్తి పరంగా ఆ పని చేస్తున్నారు కాబట్టి అమ్మ ఒడి వర్తింపు చేయాలి. ఐ మీన్ తల్లికి వందనం వర్తింపు చేయాలి. అండ్ ఆ 2,000 కూడా డిడక్ట్ చేయకుండా ఎక్స్ట్రా 2,000 పథకంలో యాడ్ చేసి ఆ 2,000 స్కూల్స్ క్రెడిట్ చేసి ఈ 15,000 స్టూడెంట్స్ కి ఇచ్చేస్తే అది బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఓవరాల్ గా మాట్లాడుకుంటే గత గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ చాలా కింద స్థాయికి పడిపోయింది. 5 సంవత్సరాల్లో 2 ఎడ్యుకేషన్ మినిస్టర్లు వర్క్ చేస్తే 95% ఉండాల్సిన పాస్ పర్సెంటేజ్ జస్ట్ 67% కి పడింది. పాయింట్ నెంబర్ 2, స్టూడెంట్స్ కి క్వాలిటీ కిట్స్ ఇవ్వలేదు. అండ్ ఇచ్చిన కిట్స్ లో కూడా బెల్ట్ దగ్గర నుంచి ఇచ్చే గుడ్ల మీద, చిక్కి మీద కూడా సీఎం ఫోటో వేసుకుని పార్టీ ప్రచారాలు చేసుకున్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 3, యూడైస్ డేటా చూపిస్తూ 87 లక్షల మంది ఉంటే మీరు 67 లక్షల మందికి ఎందుకు ఇచ్చారంటున్నారు. మీరు మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 14,000, థర్డ్ ఇయర్ నుంచి 13,000 ఇస్తూ, అంటే ఏ ఇయర్ లో ఎంత ఇవ్వాలో అనే క్లారిటీ ఒకటి లేకుండా 43 లక్షల మందికి మాత్రమే అమౌంట్ రిలీజ్ చేస్తూ ఇప్పుడు 67 లక్షల మందికి మాత్రమే ఇస్తారని చెప్పి మాట్లాడకూడదు. ఎందుకంటే 43 లక్షల మంది నుంచి 67 లక్షల మందికి వెళ్ళిందంటే దాదాపు 22-23 లక్షల మందికి బెనిఫిట్ పొందారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అవుతారో ఇంటర్మీడియట్ లో కానీ ఫస్ట్ క్లాస్ లో కానీ వీళ్ళ డేటా వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఈ మనీ క్రెడిట్ చేస్తా ఉంటుంది. అంటే గవర్నమెంట్ నుంచి మొత్తం డేటా ఉంది. సో ఇది ఓవరాల్ గా తల్లికి వందనం అనే కాన్సెప్ట్.